రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పిఎల్పురంలో జిల్లా స్థాయి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ కీర్తి చేకూరి, కార్పొరేషన్ కమిషనర్ రాహుల్ మీనా, స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభంలో అందరితో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధనపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రను కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా మన ఆరోగ్యం కోసం చేపట్టే ఉద్యమంగా భావించాలన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈ నెల ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ థీమ్ను ఎంచుకున్నట్లు తెలిపారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించాలంటే చిన్నారులను బాల్యం నుంచే ప్లాస్టిక్కు దూరం చేయాలన్నారు. అందరూ కలిసికట్టుగా ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఈ యొక్క యజ్ఞంలో మీరందరూ కూడా అనేకమైన కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నారు. మీరు వచ్చిన ప్రతి ఒక్కరిని నేను కోరేది ఏంటంటే, మనల్ని రమ్మన్నారు, మనం వచ్చాం, కూర్చున్నాం, వెళ్ళిపోతున్నాం. మన భవిష్యత్ తరాల వారికి ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఆస్తులు ఏమీ ఇవ్వక్కర్లా, ఆరోగ్యాన్ని మించిన ఆస్తే లేదు అన్న విషయం మీరు అందరూ కూడా గమనించండి. మీరు వారికి మంచి ఆరోగ్యం, మంచి మాటలు చెప్పగలిగితే వారి జీవితానికి అదే చాలు. అంటే ఇవన్నీ కూడా మంచి ఆలోచనలు మీకు చెప్తా ఉన్నారు. మీరు గమనించి భవిష్యత్ తరాలని దృష్టిలో పెట్టుకొని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని కూడా మీరు గౌరవించి ఇవన్నీ కూడా వినడమే కాదు ఆచరణలో పెట్టడానికి కూడా కృషి చేయాలని మీ అందరినీ కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.